ఏపీలో మైక్రోసాఫ్ట్ 1772 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. మన దేశంలో మైక్రోసాఫ్ట్ పేరు వింటే వెంటనే చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆ రోజు అమెరికా తరువాత మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి ఐటీ సిటీలు కాకుండా హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. ఇదంతా కేవలం చంద్రబాబు కృషి వల్లే సాధ్యమైంది. ఈ విషయం నేను కాదు, ఆ సంస్థ అధినేత బిల్ గేట్స్ చంద్రబాబు ఉత్సాహాన్ని చూసి వచ్చామని ఓ సమావేశంలో స్వయంగా చెప్పారు. ఆ తరువాత ఇండియా వచ్చిన ప్రతిసారి బిల్ గేట్స్ చంద్రబాబును కలుస్తూనే వస్తున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు గేట్స్ ఫౌండేషన్ తో రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఏఐ పై సేవలందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత 2 సార్లు బిల్ గేట్స్ తో చంద్రబాబు నేరుగా సంప్రదింపులు జరిపారు. తరువాత మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయానికి అధికారులను పంపించారు. తాజాగా అధికారులు జరిపిన సంప్రదింపులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. 1772 కోట్ల పెట్టుబడితో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యం ఉన్న భారీ క్వాంటమ్ కంప్యూటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఏపీ రాజధానిలో ఐబీఎం సంస్థ 133 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయబోతుంది. క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. జపాన్ కు చెందిన ఫుజీసు కూడా 64 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుంది. క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు నిర్వహించే సంస్థలకు దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ వల్ల 40,000 చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది. ఈ టవర్ నమూనాను ఎల్ఎన్టీ సంస్థ రూపొందించింది.